అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 30 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి ఎన్ఎస్సీఏలో కీలక పాత్ర పోషిస్తూ జిల్లాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గాడిపల్లి ఫౌండేషన్ ద్వారా అంటే జరుగుతున్నటువంటి సమాజంలో అంటే పేద ధనిక అనే తేడా లేకుండా అందరికి కూడా ఈ యొక్క గాడిపల్లి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి గాడిపల్లి శ్రీనివాసరెడ్డితో మనం సార్ చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు, ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? గత 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేకున్నా కానీ ప్రతి కార్యకర్త ఇక్కడ ఎంత తెలంగాణలో టీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉన్నా కానీ వాళ్ళ క్యాడర్ను వాళ్ళ ప్రభుత్వాన్ని పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రతి కార్యకర్త చెమట చుక్కలతో కూడినటువంటి కష్టంతో కూడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ అధికారంలో రావడానికి తోడ్పడింది. ఓకే, అదే కాకుండా గతంలో అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా అంటే 10 సంవత్సరాలు అంటే కేసీఆర్ ప్రభుత్వం నడిపించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఎటువంటి పదవులను ఆశిస్తున్నారు మీరు భవిష్యత్తులో? మేము గత 25-30 సంవత్సరాల నుంచి ఎన్ఎస్యూఏ యూత్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. ఎట్టి కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో కూడా నా ఎంబడి ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలో దుబ్బాక కాన్స్టిట్యూన్సీ అయితేనేమి సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ, నేను సిద్దిపేట టౌన్ ప్రెసిడెంట్గా కానీ సిద్దిపేట ఇప్పుడు నివాసం కాబట్టి నేను పుట్టి పెరిగిందంతా సిద్దిపేటలో. సిద్దిపేట యొక్క నేను మొన్న లాస్ట్ టైం 2018 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే అలయన్స్లో టీజేఎస్ పోవడం వల్ల అప్పుడు కూడా టికెట్ మిస్ అయిపోయింది, ఎమ్మెల్యే టికెట్. మొన్న కూడా సమీకరణాలలో బీసీ వర్గానికి రావడం జరిగింది. ఆయన కూడా మేమందరం కష్టపడి పనిచేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నాయమడి ఉన్న క్యాడర్ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో కేసులను ఎదుర్కొని ఎంతో కష్టకాలంలో కూడా నా ఎంబడి క్యాడర్ నిలబడి అరెస్టులు అయితేనేమి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సిద్దిపేట దుబ్బాక ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అంతా టీఆర్ఎస్ క్యాడర్ను కూడా మేము పటాపంచలు చేస్తూ వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము ఎంతో కష్టపడ్డాం. ఓకే, అంటే ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మీరు అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి పదవిని ఆశిస్తారు, అంటే ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో? రాష్ట్ర రాజకీయాల్లో మేము యువకులం కాబట్టి ఎప్పటికి కూడా మేము కాంగ్రెస్ ఐడియాలజీలో ఉన్నోళ్ళం. ఎప్పుడు మా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోటే ఉంటాం. ఎందుకంటే మేము ఒక ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ పెద్దలకు ఖర్గే గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మరియు మా జిల్లా మంత్రులు ఇప్పుడు ఇన్ఛార్జ్ కొండా సురేఖ గారు కానీ పెద్దలు దామోదర్ రాయ నరసింహ గారు, పున్నం ప్రభాకర్ అన్నగారు కానీ మేమందరం ఇప్పుడు నర్సారెడ్డి గారు కానీ వీళ్ళందరి నాయకత్వంలో మేము చాలా పటిష్టంగా ముందడిపోతున్నాం. రానున్న రోజులలో కూడా ఇంకా మా క్యాడర్ బలంగా పెంచి మాకు ఇక్కడ ఏదైనా మంచి కార్పొరేషన్ స్టేట్ లెవెల్లో ఇస్తే మా ఎంబడి కూడా క్యాడర్ సంతోషపడుతుంది. మమ్మల్ని నమ్ముకొని కూడా చాలామంది 20 సంవత్సరాల నుంచి వందల వేల మంది మమ్మల్ని నమ్ముకొని తిరుగుతారు. మీరు మాకు మంచి సముచిత సాయం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి స్టాండ్తో ముందుకెళ్తారు మీరు? ఇప్పుడు హరీష్ రావు అనేట ఆయనే మాటల మందమే. హరీష్ రావుది ఇక్కడ ఏం లేదు. హరీష్ రావు కూడా తోటపల్లి వాసి, సిద్దిపేటలో పుట్టి పెరిగింది. సిద్దిపేటలో ప్రతి మట్టి వాసన ప్రతి ఒక్క గల్లీలో కూడా మేమందరం చెప్పగలుగుతాం. హరీష్ రావుకు సిద్దిపేటలో ఆయన అదృష్టం కొద్దీ మామ ముఖ్యమంత్రి అవుడు, ఆయన మంత్రి అవుడు, ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. కానీ మేము గ్రౌండ్ స్థాయి నుంచి ఒక ఆర్గనైజేషన్ నుంచి కాలేజీ రోజులలో చదువుకున్నటువంటి సిద్దిపేట వాతావరణం ఈ పరిసర ప్రాంతాల్లో మాకున్నటువంటి పట్టు హరీష్ రావుకు లేదు. ఆయనకి ఏంటంటే కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే మామ ముఖ్యమంత్రి అవుడు, అల్లుడు మంత్రి అవుడు, ఆయనకు ఆ రకంగా కలిసి వచ్చింది. మేము స్వతహాగా మా కుటుంబం రాజకీయాల్లో లేదు కాబట్టి మేము స్వతహాగా కష్టపడుకుంటూ ఈ స్థాయికి రావడం మేమే గొప్ప, ఆయనకన్నా గొప్ప మేమే అనుకుంటున్నాం. ఓకే, అంటే విద్యార్థి సంఘం నాయకులతో పాటు యూత్ వింగ్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మీరు అంటే రాబోయే రోజులు ఏం చెప్తారు వాళ్ళకి, విద్యార్థులకు మీరు? విద్యార్థులు ఈరోజు రాజకీయాలలోకి రావాలి. ఎందుకంటే రాజకీయాలలో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే పిల్లలు ఐటీ ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటారు. ఈరోజు విద్యార్థులు రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాలకు వస్తేనే మన దేశ భవిష్యత్తు కానీ మన రాష్ట్ర పరిస్థితి కానీ బాగుంటుంది. మంచి చదువుకున్న పిల్లలు రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలి, ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటేనే రేపు మన దేశ ఆర్థిక పరిస్థితి కానీ అన్ని రకాలుగా యువత ముందుకు వస్తేనే రాజకీయాల్లో చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అంటే గాడిపల్లి శ్రీనివాసరెడ్డి సిద్దిపేట జిల్లా వాసిగా ఎటువంటి పదవిని ఆశిస్తున్నారని చెప్పచ్చు భవిష్యత్తులో? నాకు ఏదన్నా మంచి నాకు ఎంబడి క్యాడర్ ఒక 20 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా క్యాడర్ ఉన్నది.
ఆ క్యాడరు నాకు వాళ్ళు నా ఎంబడి ఉండాలంటే నేను వాళ్ళ ఎంబడి ఉండాలన్నా మనకి ఏదైనా మంచిది రాష్ట్ర స్థాయిలో మంచి క్రియాశీలక ఒక కార్పొరేషన్ కానీ ఏదైనా మంచి పదవులు, ఎందుకంటే మాకన్నా మా వెనుకొచ్చిన వాళ్ళకు కూడా సముచిత స్థాయి మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి గత 15 రోజుల నుంచి వాళ్ళకు కూడా పదవులు వస్తున్నాయి, సంతోషకరం. వాళ్ళతో పాటు మామూలను కూడా గుర్తించి మాకు కూడా మంచి సముచిత స్థాయం, ఎందుకంటే మాకన్నా జూనియర్స్ కూడా మంచి సముచిత స్థాయం కల్పించారు. మాకు కూడా భవిష్యత్తు రోజుల్లో రానున్న రోజుల్లో మంచి సముచిత స్థాయం మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దలు ఏఐసిసి వర్గాలు కానీ గుర్తించి మా జిల్లా మంత్రులు కానీ గుర్తించి మాకు మంచి అవకాశం కల్పిస్తారని. ఎందుకంటే మేము గత 25-30 సంవత్సరాలుగా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా ఎంత మన అరెస్టులు చేసినా కేసులు పెట్టినా మేము బెదరకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిర్విరామంగా మా క్యాడర్ అంతా కష్టపడ్డది. మీరు అందరు జర ఆలోచన చేసి మాకు కూడా ఒక మంచి సముచిత సాయం కల్పించాలని కోరుచున్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీని నమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని 30 సంవత్సరాల నుంచి కూడా పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్తో పాటు నాకు ఇచ్చినట్టయితే ఈ యొక్క జిల్లాకు దిశను మారుస్తూ ముందుకెళ్తా, విద్యార్థి సంఘం నాయకులతో పాటు యూత్ వింగ్ను కూడా బలోపేతం చేసి ముందుకెళ్తా అని చెప్పి గాడిపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.